కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ఓవైపు తన నియోజకవర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితులను మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్లో సమీక్షించారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. గంటకు హైదరాబాద్లోని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ విభాగంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి వస్తున్న ఫిర్యాదులు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని, పూర్తి వివరాలను జిల్లాల నుంచి తెప్పించుకోవాలని సూచించారు. అధికారులు ఎవరు లేరు ఇక్కడ రోడ్డుకి సంబంధించి వెహికల్ వచ్చినాయి ముందు 006 ఉంటుంది సార్ నేను చెప్పేది మీరు ఏనండి, తేడా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు. ఆ చెరువు కట్టు పక్కన ఉన్నాయి ఒక 20-25 ఇళ్ళు మునిగినాయి అని చెప్తున్నారు. అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు. ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు. అందరికి చేసినట్టు సాయం చేస్తారు. రేపు డబ్బులు ఇందిరామెండ్లు ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకుంటే ఆడిస్తా, లేకపోతే పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుందరు. కానీ ఇప్పుడైతే